10th క్లాస్ 6వ తరగతి లెక్కలు రావట్లేదని వీడియో చేయండి. మరి ఎంసెట్ కాలేజీ దేనికి పనికిరంటే గాలికి తిరుగుతున్నారు అని చెప్పి చేయండి వీడియోలు. కాలేజీలో 100 మందికి ఒకటి కూడా ఉద్యోగం రాలేదు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తుందని వీడియో చేయలేదా దమ్ముంటేని? అది కదా చెయ్యాలి. ఇప్పుడు వీడియో చేసిన 20 మాటలు ఉన్నాయి, ఇందులో ఒక మాట నచ్చకపోతే ట్రోల్ చేసేస్తారా? నాకు అర్థం కాదు. మొత్తం అన్ని ఛానల్స్ పడిపోతున్నాయి. ఆయన అన్నమాట తప్పై ఉండొచ్చండి, ఆయన ఫ్లోలో చెప్పాడు. బట్ ఆయన ఏంటి టీచర్స్ లోడ్ అంటే కంటెస్ట్ వేరే, ప్రాబులీ ఆయన కన్వే చేయడం రాలేకపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. నాకు తెలియదండి ఆయన ఎవరో కూడా. నాకేమి అలా పక్షపాతాలు ఇంకోటి కాదండి. జనరల్గా అలాంటి ఆస్పెక్ట్స్లో ఎప్పుడు మాట్లాడడం కూడా నాకు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు అన్నారు కదా, సరే పిల్లలకు పాపం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలా లో లెవెల్ పీపుల్ పాపం గవర్నమెంట్ స్కూల్స్ కాదు. అసలు లో లెవెల్ పీపుల్ గవర్నమెంట్ స్కూల్ ఏంటండి? అసలు కర్మ కాకపోతేని ఏ దేశంలో ఉంది అలాగా? ఫిన్లాండ్లో ఉందా, నెదర్లాండ్లో ఉందా, లేకపోతే యూఎస్లో ఉందా, లేకపోతే చైనాలో ఉందా? ఎక్కడ ఉందండి? లో లెవెల్కి, బిలో పవర్టీ లెవెల్కి, బడుగు లేని వాళ్ళకి, లేదా బిలో పవర్టీ డబ్బులు లేని వాళ్ళకి, జీతాలు లేని వాళ్ళకి, చిన్న ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలన్న సిస్టమ్ ప్రపంచంలో ఏ దేశంలో ఉందంటే మన భారతదేశంలో తప్ప. దీనికి కదా మనం సిగ్గుపడాలి. నీ పిల్లడు నా పిల్లడు ఎందుకు వెళ్తాం? ఆ స్టేజ్కి కదా తీసుకురావాలి స్కూల్స్ని మనం. అది కదా ఆలోచించాలి జనాలు, మీడియా సంస్థలో. కర్మ ఇది. జనాల్లో మారదండి. జనాలకు బ్రెయిన్ ఉండదు, పేరెంట్స్కి బ్రెయిన్ ఉండదని ఎప్పుడు చెప్తాను కదా. నీకు బ్రెయిన్, జనాలకు బ్రెయిన్ ఉంటే ఈ కర్మ ఎందుకు మనకి? కొద్దో గొప్ప సొసైటీని చైతన్యం చేసి వాళ్ళు బతకనే ఉండాలి అలాగా.